మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గట్కేసర్ ఓఆర్ఆర్ దగ్గర 59 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఓ కారుని తనిఖీ చేయగా అందులో 59 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక కారులో ప్రయాణిస్తున్న 7 వ్యక్తులు పొడి గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. కాగా 5 అరెస్ట్ చేయగా మరో 2 పరారైనట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గట్కేసర్ ఓఆర్ఆర్ దగ్గర 59 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఓ కారుని తనిఖీ చేయగా అందులో 59 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక కారులో ప్రయాణిస్తున్న 7 వ్యక్తులు పొడి గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. కాగా 5 అరెస్ట్ చేశారు. మరి 2 పరారైనట్లు తెలుస్తుంది. రైట్ గా గట్కేసర్ ఓఆర్ఆర్ పరిధిలో గంజాయి అయితే పట్టుకోవడం జరిగింది పోలీసులు. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేస్తున్నారు, సో ఎవరు రవాణా చేస్తున్నారు, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, దీపిక, అంటే మనకు ఒడిశా నుంచి పెద్ద మొత్తంలో ఈ గంజాయి అనేది సరఫరా అవుతుంది. అయితే ఇది పొడి గంజాయి దాదాపు 58.8 కిలోలు పట్టుకున్నారు. ప్రధానంగా మనకి ఒడిశా నుంచి ఆదిలాబాద్ నుండి పూణే పంపించడానికి వీరు ఈ ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా బ్రీజా కార్ లో వెళ్తున్నప్పుడు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం నిఘా పెట్టి మరి వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి 5 అరెస్ట్ చేశారు. మరో 2 పరారులో ఉన్నారు. ఎవరైతే మెయిన్ గా ఈ గంజాయి సరఫరా చేస్తున్నారో సునీల్ జన్నే ఇతను పరారులో ఉన్నాడు. ఇక రిసీవర్ గా ఉండే అంటే తీసుకుని ఎవరైతే ఈ ఆర్డర్ తెప్పించుకుంటారో పూణేలో ఉండేటువంటి అభిషేక్ అనే వ్యక్తి కూడా ప్రస్తుతం పరారులో ఉన్నారు. వీరికి సంబంధించిన ప్రస్తుతం పోలీసులు అంటే ఎక్సైజ్ పోలీసులు వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన సమాచారం అయితే మనకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన పోలీసులు మీడియా సమావేశం కూడా చెప్పే అవకాశం ఉంది. అయితే ఏదేమైనా మొత్తంగా ఇటు ఒడిశా, వైజాగ్ అంటే అరకు ఆ ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని ఇతర రాష్ట్రాలకు 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకు కూడా ఈ ముఠా తరలిస్తున్నట్టుగా గుర్తించారు. పెద్ద మొత్తంలో దీనికి సంబంధించిన నెట్వర్క్ ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలో దానికి సంబంధించి అంటే మొత్తంగా ఈ గంజాయి సరఫరాపై పూర్తి స్థాయిలో ఒక పట్టు అంటే ఎవరిని కంట్రోల్ చేసే విధంగా ప్రస్తుతానికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం నిఘా కొనసాగుతుందని చెప్తున్నారు. ఎక్కడ కూడా గంజాయికి సంబంధించిన సప్లై లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మనకు పోలీసులు చెప్తున్నారు. మరి కాసేపట్లో మీడియా సమావేశం ద్వారా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రైట్ రమణ, థాంక్యూ.